అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు రాంపల్లిలో ఉన్నామండి మనం. వెస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇల్లు అండి ఇది. 30/45 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. రాంపల్లి నుండి కరింగూడకి వెళ్ళే రోడ్ అండి ఇది. ఇక్కడనే ఉంటుందండి హౌస్ ఇది. వెస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇల్లు అండి. ఈ హౌస్ కేవలం 72 lakhsలో ఉందండి. 72 లక్షలుగా ఉంది ఆస్కింగ్ ప్రైస్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 30/45 డైమెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ 30 వస్తుందండి. డెప్త్ 45 ఉంటుంది. ఇక్కడ 10 ఫీట్ల గేట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా గ్రానైట్తో ర్యాంప్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇది ఫ్లోరింగ్ టైల్స్ అండి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 15.5/11.2 సైజులో పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు పడుతుందండి. క్రెటా, సెల్టోస్ లాంటి కారు కూడా ఈ పార్కింగ్లో ఫిట్ అవుతుందన్నమాట. ఇటువైపు స్టెప్స్ ఇచ్చారు అండ్ స్టెప్స్ పక్కనే మనకి వాష్ ఏరియా వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్స్ ఉంటుందండి. మంచి సైజ్ అండి, చాలా మంచి సైజు. 30/45. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఈ గేట్ పిల్లర్లకు కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. డైరెక్ట్గా వచ్చి చూస్తే లుక్ చాలా బాగుంది. ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. 3 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ మెయిన్ డోర్ పై ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ కంపాస్లో కూడా గమనించవచ్చు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. అండ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా పాలిష్ ఉంది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇదంతా హాల్ అనమాట. విండోస్ టోటల్గా యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 16.5/11.3 సైజులో హాల్ ఇవ్వడం జరిగిందండి. ఇవి యూపీవీసీ విండోస్. ఇటువైపు చూసినట్టయితే కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుంది. ఈ కామన్ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 6.7/3.10 సైజులో వస్తుందండి. డైవర్టర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవి వాల్ మిక్చర్స్ కాదు, హై క్వాలిటీ డైవర్టర్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. ఇలా వస్తుంది. (11.8/12.3 సైజులో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది.
3.6 by 8.8 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ వస్తుందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9/11 సైజులో వస్తుందండి. 9 feet by 11 feet సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోనే ఇక్కడనే లో రూఫ్ వస్తుందండి. ఇది లో రూఫ్. ఇటువైపు ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇటువైపు పూజ గది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పూజ గది ఉంటుంది. ఈవెన్ పూజ గదిలో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడే. అండ్ ఓపెన్ కిచెన్ వస్తుందండి. చాలా మంచి సైజులో వస్తుందండి ఓపెన్ కిచెన్ కూడా. 30-45 ఒక మంచి డైమెన్షన్ కాబట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. ఆల్మోస్ట్ యూ షేప్లో వంటబండి ఉంటుంది. ఇలా వస్తుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా. (7.3/12 సైజులో వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ 7.5/12 సైజులో కిచెన్ ఉంటుంది. ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడే వాష్ ఏరియా వస్తుంది. ఈస్ట్ వైపు 2.8 feet సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. నార్త్ వైపు 3 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఈశాన్య మూలలోనే బోర్ వస్తుందండి. అండ్ ఇక్కడే వాటర్ సంపు కూడా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్ 150 గజాలు ఇల్లు అండి. 30/45 డైమెన్షన్తో రాంపల్లి విలేజ్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 500 meters డిస్టెన్స్లో ఉంటుందండి. 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుందండి. ఈ హౌస్కి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ వస్తుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 72 lakhsగా చెప్తున్నారండి. 72 లక్షల్లో చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.